ఈమె చెప్పినాక నేను చెప్తా. పాపన ఓలేదు. ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతా ఉన్నాయి. జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేశారు. జనాభా లెక్కలు బాగాలేవని అన్నారు. అంటే ఆ మాట అవమ్మా, మన మీ అయ్యా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం పీకిర్రు మీరు? మరి మీరెందుకు చేయలే కులగాన? అప్పుడు యాదరాలే. నువ్వు జైలుకి పోయి వచ్చినాము, మా బీసీల గురించి మాట్లాడే హక్కు లేవు. నువ్వు బీసీ కులమా అమ్మ చెప్పు? ఒక 2% కూడా లేరు ఈ తెలంగాణలో. నువ్వు మాట మాట్లాడుతున్నావు. నువ్వు బీసీ కులమా అమ్మాయివా? మళ్ళీ మీ అయ్యున్నప్పుడు ఎందుకు చేయలే? ఇప్పుడు ఎందుకు యాద వచ్చినాయి అవన్నీ? నువ్వు జైలుకు పోయి వచ్చినాము, ఇన్ని మాట్లాడితే మేమెంత మాట్లాడాలమ్మా? ఓ కల్వకుంట్ల కవితమ్మా, చూసిర్రా మిత్రులారా? జైలు పోయి వచ్చినాము ఇన్ని మాటలా అరబోయ్ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా.